హే గాయ్స్! ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా? ముందుగా కావాల్సినన్ని ఉసిరికాయలు తీసుకొని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తరువాత చూపిస్తున్న ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. అలాగే పొయ్యి మీద కడాయి పెట్టి కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు పోపు దినుసులు, అలాగే కొంచెం సోంపు, అలాగే కొంచెం మెంతులు కూడా వేయించి మిక్సీలోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం నూనె వేసి అది బాగా కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసి బాగా వేయించాలి. కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్‌లో వచ్చిన తర్వాత తీసుకొని పక్కన ఒక ప్లేట్‌లోని తీసుకొని పెట్టుకుందాం. అలా తీసుకున్న దాంట్లోని ఇప్పుడు అదే నూనెలోని మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పౌడర్‌ని వేసి కలుపుకుందాం. అది కూడా బాగా కలిసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని కూడా కలుపుకుందాం. అలాగే కొంచెం ఎండుమిర్చి, ఒక వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కారానికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసి బాగా కొంచెం సిమ్‌లో అలాగ ఉడకనివ్వాలి. అది అలాగ కొంచెం దగ్గరకయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి మరీ కలుపుకోవాలి. కొంచెం నూనె బాగా పట్టిన తర్వాత సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుంటే ఉసిరికాయ పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేయండి.